నమస్కారం. ఈరోజు ఆదివారం 23 ఈరోజు తేదీ. నిన్న విత్తనాలు చల్లడం జరిగింది 22న. రెండో రోజు ఈరోజు నారుగేలు పొలక తీయడం ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు ఆదివారం అయినా ప్రతి ఉద్యోగస్తులకి సెలవు. నెలంతా పనిచేసే వాళ్ళకి ఈరోజు సెలవు తీసుకుంటారు. ఆదివారం ఏదో ఒక ఎక్కువ వారం అంతా పనిచేసి ఆదివారం అనేది ఒక స్పెషాలిటీగా ఉంటుంది కాబట్టి ఆదివారం సెలవు తీసుకుంటారు. కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో పండగ ఈ ఆదివారాలు అదేమి పెట్టుకోం. ఏంటంటే ముఖ్యమైన ఘట్టం పొలక తీయడం అవసరం. ఆదివారం అని చెప్పి ఇంటికాడ కూర్చుంటే పొలక తీసేది ఎవరు? విత్తనాలు చెడిపోతాయి, నారుగి చెడిపోద్ది. అందుకని ఆదివారం కానీ పండగలు కానీ మాకేం ఉండదు. ఎందుకంటే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో నేను చెప్తుంటాం, ప్రతిరోజు సంతోషంగా ఇష్టంగా ఒక పండగలా జరుపుకుంటాం అనేది ఇదే. గోదావరి వరి వంగడం, అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ తెలంగాణ సోనా. ఇప్పుడు పొలక తీయట ప్రక్రియ ప్రారంభం. 10 నిమిషాల్లో మీకు నారుగే కార్డు చూపించగలుగుతాం. ఓకే. రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా గోదావరి నూతన గోదావరి వరి వంగడం MTU 1426. ఈ రెండు వరి సాగులు నిన్న విత్తనాలు చల్లడం ప్రారంభమైంది. ఇక 118 రోజుల పాటు, అంటే రెండో రోజుకి రావడం జరిగింది. ఇంకా 118 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. ఏదో ఊర్లో లేకపోతే తప్ప ప్రతిరోజు మొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది ప్రతిరోజు మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. అది తెలంగాణ సోనా ఆల్రెడీ గత 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. నూతన గోదావరి వరి వంగడం దీన్ని చూద్దురు. 118 రోజుల పాటు లేత నారు నాటడం. నెక్స్ట్ అప్కమింగ్ అంటే ఇంకా 118 రోజుల్లో మన వరి సాగు పూర్తవుతుంది. ఆ 7 లోపల ప్రతిదీ మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం. ఎందుకు చెప్తానంటే నిన్న విత్తనాలు చల్లకం జరిగింది. ఈరోజు రెండో రోజు పొలక తీయడం ఆనవాయితీ. ఎందుకు పొలక తీయాలంటే మనం పొద్దుస్తం పనిచేసి సాయంత్రానికి స్నానం చేసి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆ ఆరోగ్యం ఎట్లా ఉంటుందో అదేవిధంగా నిన్నంతా నీళ్ళల్లో ఉంటుంది విత్తనం అంతా. ఈరోజు ఒక్క బింది నీళ్ళు లేకుండా శుద్ధంగా ఏడాలు పట్టి నీళ్ళు లేకుండా చేస్తే ఆ ఊళ్ళో ఆరినప్పుడు ఆ గింజ ఏం చేస్తుంది, భూమికి అతుక్కున్నప్పుడు పైన ఒడ్డు గింజగా ఆరినప్పుడు విత్తనం బాగా నీట్గా మొలక రావడానికి వస్తుంది. ఈ విధంగా చేస్తే నారు నీట్గా వస్తుంది. ఏదైనా నీళ్లు తీసేసేమలే అని చెప్పి గమ్మున ఉంటే నీళ్ళు అక్కడక్కడ నిలబడిపోయి ఆ విత్తనం నీళ్ళల్లో ఉండిపోయి కుళ్ళిపోయి నారు సరిగా పట్టదు. ఆ విధంగా ఈరోజు రెండో రోజు కాబట్టి విత్తనాలు కలగ తీయడం జరుగుతూ ఉంది. చూడండి, నిన్న అంత తెల్లగా ఉండే నారుగయ్య ఈరోజు ఎట్లాగా నీళ్ళు వెళ్ళిపోయినాయో. మోమో ఎప్పటి నుంచి వస్తుంది? ఇంకా నెక్స్ట్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా రేపు నుంచి మొలకెత్తడం 118 డేస్. అందరికీ నమస్కారం. ఈరోజు రెండో రోజు మనం ఫార్మింగ్లోకి రావడం జరిగింది. అసలు మెయిన్ ఒక విషయం చెప్పాలనుకున్న ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఈడువలు ఎందుకు తీయడం జరుగుతుంది? 5 కారణాలతో ఈడువలు తీయడం జరుగుతుంది. ఏంటంటే ఆ రైస్ తీసుకునేవాళ్ళు ఈ ఫార్మింగ్కి ఇష్టపడుతుంటారు. ఏంటంటే పొద్దునొస్తం ఒత్తిళ్లలో పనులలో ఉండి కాసేపు ఎంటర్టైనర్గా వాళ్ళు ఇష్టపడి చూడడం అదొక కారణం. తర్వాత రిటైర్డ్ అయిన ఎందరో అధికారులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, పెద్ద మంది ఒకప్పుడు ఆ పల్లెటూరు ఆ వాతావరణాన్ని వాళ్ళు సిటీలలో ఆ లైఫ్లలో ఉండి వీటిని ఇష్టపడతారు ప్రకృతి సిద్ధంగా. వాళ్ళు చాలామంది చూసి ఆనందిస్తున్నారు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ఈ వ్యవసాయ స్కూళ్ళల్లో అంటే విద్యార్థులు వాళ్ళు ఎంత రూమ్లో క్లాసులు చదివినప్పటికీ ప్రాక్టికల్గా ఇటువంటి దృశ్య రూపాలుగా చూసినప్పుడు వాళ్ళే స్వయంగా వచ్చి ప్రాక్టికల్గా చేసినప్పుడు దానికి ఎక్కువ ప్రయోజనం జరగద్ది. ఆ విధంగా ఆ యాంగిల్ చాలామంది రైతు సోదరులు వీళ్ళందరూ చూడడం జరుగుతుంది. ఇదొక పాయింట్. తర్వాత అక్కడక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వీటిని చూసి హర్షాన్ని చాలా సార్లు ఆశీర్వదించడం జరుగుతుంది. అదేగాక చాలామంది అవుటర్స్ మామూలుగా చాలామంది రైతులు చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి చేస్తున్నారు. ఇన్ని కారణాల రీత్యా ఈ ఈడువల్ని మేము సంతోషంగా తీయడం జరుగుతూ ఉంది. ఈ రోజుకి సెలవు, రేపు కలుస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.